న్యూస్. రానున్న రోజుల్లో మంచి ముహూర్తాలు లేని ఎఫెక్ట్ ఏపీ తాత్కాలిక సచివాలయంపై పడింది. పనులు పూర్తి కాకముందే ముహూర్తం ఖరారైంది. సోమవారం తెల్లవారుజామున సీఎం చంద్రబాబు గృహప్రవేశం చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ప్రవేశానికి ముహూర్తం ఖరారు చేశారు. సోమవారం తెల్లవారుజామున 4:01 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూజలు నిర్వహించి గృహప్రవేశం చేయనున్నారు. 6 నెలల పాటు మంచి ముహూర్తం లేదని పండితులు చెప్పడంతో ఈ ముహూర్తాన్ని ఖరారు చేశారు. ముహూర్తం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఉద్యోగుల తరలింపు ఆలస్యం అవుతుంది. దీంతో ముందస్తు ముహూర్తానికి సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే గదులు ఏర్పాటు చేయాలని L&T, షాపూర్జీ, పల్లోంజీ సంస్థలను CRTA ఆదేశించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో 2 గదులను గృహప్రవేశం కోసం సిద్ధం చేస్తున్నారు. జూన్ లో సరైన ముహూర్తాలు లేనందువల్ల మే జూన్ లో ముహూర్తాలు లేవని, ముహూర్తాలు ఈ నెలలో ఉన్నాయని చెప్పడం వల్ల ఒక 1 or 2 రూమ్స్ కంప్లీట్ అవుతున్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో. ఈ నెల 25వ తేదీ తెల్లవారుజాము 4:01 యాక్చువల్గా అక్కడ గృహప్రవేశం చేసేటట్టుగా నిర్ణయించడం జరిగింది. సీఎం గారు చేతుల మీద ఆ గృహప్రవేశం జరుగుతుంది. సోమవారం తెల్లవారుజాము అంటే 25వ తేదీ తెల్లవారుజాము 4:01 అది ఖరారు చేశారు. అదేవిధంగా బిల్డింగ్ ఎలివేషన్ కూడా ఒక టెంటేటివ్గా ఒకటి ఫైనలైజ్ చేశారు. ఇటు తాత్కాలిక సచివాలయ భవన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. L&T, షాపూర్జీ, పల్లోంజీ సంస్థలు పోటాపోటీగా నిర్మాణ పనులు చేస్తున్నాయి. L&T సంస్థ 5వ నెంబర్ భవనానికి CRTA అధికారుల పర్యవేక్షణలో స్లాబ్ పనులు పూర్తి చేసింది. షాపూర్జీ, పల్లోంజీ సంస్థ 1వ నెంబర్ భవనానికి 2వ అంతస్తు పనులు ప్రారంభించింది. జూన్ మధ్యలోగా 2 అంతస్తులను పూర్తి చేసి ఉద్యోగులను విడతల వారీగా తరలించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. జూన్ 15కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోతే హైదరాబాద్లో ఉండే ఉద్యోగస్తులు సుమారుగా 4,000 మందిని ఫస్ట్ ఫేజ్లో షిఫ్ట్ చేసి, జూలైలో ఒక 3,000 మందిని, అంటే జూలైకి 2nd ఫ్లోర్ అవుతుంది, ఆగస్టుకి 3rd ఫ్లోర్ అవుతుంది, అప్పుడు ఒక 3,000 మందిని, ఈ విధంగా హైదరాబాద్లో ఉండే మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్, సెక్రటరీస్ వాళ్ళ స్టాఫ్, HODs వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని ఈ యొక్క ఇంటీరియం గవర్నమెంట్ కాంప్లెక్స్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. రాజధాని నిర్మాణ పనులను CRTA అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారమే పనులు జరుగుతున్నాయి. మండుటెండలోనూ ఎక్కడా షెడ్యూల్ తప్పకుండా నిర్మాణ సంస్థలు జాగ్రత్త తీసుకుంటున్నాయి.